నమస్తే, నా పేరు ప్రశాంతి. వైన్ న్యూస్ కు స్వాగతం. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం గిడుతూరు గ్రామంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్వయంగా లబ్ధిదారుల వద్దకు వెళ్లి తమ చేతుల మీదుగా పింఛన్లు అందజేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. పింఛన్ కార్యక్రమం ఈనాటిది కాదని స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లో 35 రూపాయలతో ఈ పథకాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఏ ఇతర రాష్ట్రంలో జరిగిన విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మన రాష్ట్రంలో పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాకవరపాలెం మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు ఆర్వై పాత్రుడు, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎస్వీఎన్ చిన్నబాబు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, నీటి సంఘం అధ్యక్షుడు ఎస్వీకే దొర, గ్రామ పార్టీ అధ్యక్షుడు రుత్తల సర్వదేవుళ్లు, ఎంపీటీసీ కసిపల్లి నూకరాజు, నర్సీపట్నం ఆర్టీఓ వివి రమణ, మాకవరపాలెం మండలం తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారిని, వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన నియోజకవర్గం మొత్తం 41,000 మంది, సుమారు 42,000 మందికి ఇస్తున్నాం. దీనికి ఎంత ఖర్చు అవుతుంది తెలుసా? నెలకి 17,71,43,000. నర్సీపట్నం నియోజకవర్గానికి చెప్తాను. మాగారపాలెం మండలంలో ఎంతమంది శాశ్వతం చేశారు? ప్రతి నెల 10,024 మంది పెన్షన్దారులు ఉన్నారు మీ మండలంలో. 10,000 మంది, 42 మందికి ఒక్క మీ మండలంలోనే ప్రతి నెల 1వ తారీఖుని పెన్షన్ ఇస్తున్నాం. తర్వాత గిడుతూరు గ్రామానికి వస్తాం. మీ గ్రామానికి వస్తాం. మీ గ్రామానికి వచ్చినప్పుడు మీకు ఒక్క గ్రామంలోని 885 మందికి ఇస్తున్నాం. చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు దానికి ఎంతో ఖర్చు చేసి మీకు 36,50,000 అవుతుంది. మీ గిడుతూరు ప్రతి నెల 1వ తారీఖుని మీ గ్రామానికి ఇచ్చే డబ్బు 36,50,000. ఈ నెల కొత్తగా మా నర్సీపట్నం నియోజకవర్గానికి ఈ నెల మొన్న వచ్చాయి. మరి కొత్తగా 42 మందికి భర్తలు చచ్చిపోతే, ఈ నెల భర్తలు చచ్చిపోతే ఆఫీసు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీ ఇక్కడ కాన్స్టిట్యున్సీలో 42 మందికి నెల ఇచ్చారు ఎక్స్ట్రా. అది కాకుండా మాంగారపాలెం మండలంలో న్యూ విడోస్ భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఈ నెల మళ్ళీ ఎక్స్ట్రాగా 9 మందికి ఇస్తాం. ఎక్కడ ఎన్ని ఇబ్బందులు ఉన్నా పొరపాటు చేయట్లేదు, చేస్తూనే వస్తున్నాం. రెండోది ఏంటంటే మీకు గిడుతూరు గ్రామానికి వస్తాం. ఈ గిడుతూరు గ్రామానికి వచ్చిన తర్వాత మనం వచ్చే ఎలక్షన్ ఏం తగ్గింది, పైన అయింది. మరి మీ జనాభా రాశారు ఇది. ఇప్పటికి నేను గిడుతూరు గ్రామానికి 65 లక్షల రూపాయలు ఇచ్చాను రోడ్లకు కానీ. అవునా కదా? అది కూడా అబద్ధం. వాళ్ళు ఒప్పుకున్నారు. 60 లక్షలు ఇచ్చారు. మాగారపాలెం మండలంలో కేవలం సీసీ రోడ్లు, డ్రైన్లు, శ్మశానాలకి మొత్తం ఈ మండలం అంతా ఎంత ఇచ్చింది సంవత్సరంలో? ఇది తెచ్చుకోవాలి. ఉన్నది ఉన్నట్లు అయ్యింది, తప్పులేదు. ఈ ఒక్క సంవత్సరంలో మీ మాగారపాలెం మండలానికి సీసీ రోడ్లు కానీ, డ్రైన్లకు కానీ, శ్మశానాలకు కానీ 127 వర్కులు ఇచ్చారా? 127 వర్కులు. దానికి డబ్బు ఎంత ఇచ్చింది తెలుసా? 12,41,00,000 ఇచ్చారు. మీ మండలానికి, ఒక్క మండలానికి మిగతా నర్సీపట్నం, నాథవారం ఇవన్నీ కాకుండా మీ ఒక్క మండలానికి. తర్వాత మొన్న వాళ్ళు పుకారు పెట్టారు, పెన్షన్ తీసేస్తారు చంద్రబాబు నాయుడు అని. నీకు తెలిసి ఉంటుంది ఆ విషయం. పని పాటలు ఉంటారు కదా, రాస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. పెన్షన్ తీయట్లేదమ్మా, పెన్షన్ అబద్ధం అదంతా. కాకపోతే దొంగ పెన్షన్ తీసేస్తాం. దొంగ పెన్షన్ అంటున్నాను. నిజంగా
ముసలి వాళ్ళకి, కాళ్ళు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి ఇద్దాం. నాది బాధ్యత. ఇటువంటి దొంగలు రాష్ట్రం మొత్తం 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మందికి నెలకి మనిషికి 6,000 ఇస్తున్నారు. మనిషికి 1,00,000 మందికి